अस्सलाम वालेकुम नाज़रीन, KBN न्यूज़ चैनल में आपका खैर मक़दम है। साइबर क्राइम की जानिब से ऑनलाइन डेटिंग वेबसाइट के ज़रिए धोखा देने वाला वेस्ट बंगाल की एक टीम को गिरफ़्तार कर लिया गया है। साइबर क्राइम पुलिस को एक शख्स ने शिकायत की कि उसको ऑनलाइन डेटिंग की जानिब से धोखा दिया गया है और उससे रजिस्ट्रेशन और फ़ीस के नाम पर 15,19,414 वसूल किए। साइबर क्राइम पुलिस ने देवाशीष मुखर्जी, फिजुल हक, मिस अनीता, संदीप मित्रा, मिस नीता इन लोगों को गिरफ्तार करके इनके कब्ज़े से एक लैपटॉप, 50 सेलफ़ोन ज़ब्त किए गए। मज़ीद तहक़ीक़ात जारी है। ఇన్వెస్టిగేషన్ మనకు వచ్చిన ఒక స్పెసిఫిక్ కంప్లైంట్ వచ్చిన ప్రకారం మనం ఒక కేసు రిజిస్టర్ చేయడం జరిగింది సైబర్ క్రైమ్స్లో. ముఖ్యంగా ఆయన దాదాపు 15 లక్షల పైన పోగొట్టుకున్నాను, ఇలాంటి సర్వీస్ ఇస్తున్నారని చెప్పి నాకు మోసం చేశారని చెప్పి కంప్లైంట్ రావడం జరిగింది. సో ఆ కంప్లైంట్లో మనము 27 దాదాపు 2 నెలల క్రితం మనం రిజిస్టర్ చేసి ఇది ఏముంది, ఇదేదో మనం ఇనిషియల్ స్మెల్ చేసినప్పుడు మనకి ఇది ఒక పెద్ద గ్యాంగ్ ఉందని చెప్పి మనం చాలా లోతుగా మన డీసీపీ జానకి శర్మిల, మన ఏసీపీ శ్రీనివాసు, ఇన్స్పెక్టర్ శ్రీనివాస్ నేతృత్వంలో ఈ టీమ్స్ పంపించి కొంచెం గ్రౌండ్ వర్క్ చేసి ఎక్కడెక్కడ చేస్తున్నారని చెప్పి తెలుసుకున్న తర్వాత మనము ఈరోజు వాళ్ళని ఇద్దరిని అరెస్ట్ చేయడం జరిగింది. ముఖ్యంగా యూత్ ఆ కంప్లైంట్ ప్రకారము ఆయన ఈ ఫీమేల్ ఎస్కాట్ ఇస్తానని చెప్పి, ఫీమేల్ ఎస్కాట్ కావాలని చెప్పి ఈయన డేటింగ్ కోసము సర్చ్ చేస్తుంటే ఆ సర్చ్లో ఒక సైట్ దొరికింది మనకి, www.getyourlady.com చెప్పి ఆ సైట్ దొరికిన తర్వాత ఆ సైట్లో ఆయన ఎన్రోల్ చేయడం జరిగింది. ఆ మెంబర్ అయిన తర్వాత మళ్ళీ ఆయనకు ఇమీడియట్లీ ఈ కాల్ సెంటర్ ద్వారా ఆయనకి ఏమనుకున్నారంటే ఎవరో ఎంటర్ చేయాలి, డాటా ఎంటర్ చేసినప్పుడు వాళ్ళ ఫోన్ నెంబర్ కూడా ఎంటర్ చేయాలి. ఫోన్ చేసినప్పుడు ఈయన 2 రకాల మోసం చేస్తున్నారు. ఏం చేస్తున్నారంటే, ఒకటి ఈ టెలికాలర్ నుంచి ఫోన్ వస్తుంది, ఇంకోటి ఆ లొకాంటో నుంచి కూడా వాళ్ళకు డైరెక్ట్ కాంటాక్ట్తో కూడా కొంతమంది లేడీస్తో ఫోన్ చేసేవాళ్ళు. యాజ్ ఇట్ దట్ దే ఆర్ ది లోకల్ పీపుల్ అని చెప్పి లొకాంట్ సైట్ నుంచి కూడా కాల్ చేసి ఇట్లా వాళ్ళు నంబర్స్ అది తీసుకుని కాల్ చేసేవాడు. దెన్ వాళ్ళు ఈ టెలికాలర్స్ దేశ్ ఆస్టల్ ఇప్పుడు సేమ్ చెప్పినట్టు అమౌంట్ కట్టండి, మీరు మెంబర్షిప్ ఫీజు, క్లబ్ మెంబర్షిప్, సర్వీస్ ఛార్జెస్, జిఎస్టీ అని చెప్పి రకరకాల పేరుతో చేసిన తర్వాత దెన్ ద టెలికాలర్స్ విల్ నాట్ రెస్పాండ్ టు దిస్ కాల్. సో అది కాకుండా ఆయన ఏం చేశారంటే, ఈ లోకల్ నంబర్ ఉండడానికి కొన్ని చోట్ల లోకల్ నంబర్ కూడా తీసుకున్నారు. సో దట్ వాళ్ళు అనుమానం రావద్దని చెప్పి లోకల్ నంబర్స్తో కూడా కాంటాక్ట్ చేసేవాడు. ఇట్లా వాళ్ళు మోసం చేసేవాడు. దాదాపు 400 మంది 20 సెంటర్ నుంచి దాదాపు 400 మంది ఎంప్లాయీస్ ఉన్నారు. మనము 2 బ్రాంచెస్ పైన మనం రేట్ చేయడం జరిగింది. 12+6 నంబర్ బ్రాంచెస్ పైన రేట్ చేసి వాళ్ళు మెయిన్ అక్యూజ్ మనకు తప్పించుకున్నారు. ఇద్దరు సందీప్ మిత్ర అండ్ మిసెస్ నీతా శంకర్ అని చెప్పి ఇద్దరు మేనేజర్స్, వాళ్ళని అరెస్ట్ చేయడం జరిగింది. వాళ్ళ దగ్గర నుంచి మనము ఒక ల్యాప్టాప్, దాదాపు 50 మొబైల్ ఫోన్స్, ఈ బయోమెట్రిక్ మెషిన్స్, అటెండెన్స్ రిజిస్టర్స్, స్క్రిప్ట్ ఇన్ హిందీ అండ్ ఇంగ్లీష్ అరేంజ్ బై ది అక్యూజ్, అంటే ఎట్లా మాట్లాడాలి, పబ్లిక్తో ఎట్లా మాట్లాడాలని చెప్పి నేర్పించడానికి మెటీరియల్ అంతా సీజ్ చేయడం జరిగింది. ముఖ్యంగా అక్కడ కూడా దాదాపు 37 మందికి మనము నోటీస్ ఇచ్చేసి వాళ్ళందరూ కూడా ఇక్కడ మన 37 మందికి మనం అరెస్ట్ చేసి ఇక్కడ సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్ దగ్గర హాజరు కావాలని చెప్పి మనం నోటీస్ ఇవ్వడం జరిగింది. సో ఇద్దరిని ఈరోజు జ్యుడిషియల్ కస్టడీకి పంపడం జరుగుతుంది. దాదాపు రోజుకు ఒక్కొక్క సెంటర్లో 200 కాల్స్ వచ్చేదండి. 200 కాల్స్, దాదాపు ఆల్మోస్ట్ 1,00,000